సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించడం అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలివలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సర్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలకు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి నాన్న ఇది? రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే. రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్ను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవలు. ఆపుతావా నానా? దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మంచి సంబంధాలు చూస్తాను కదా. ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను. బాబు, ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఇల్లు ఆ సందులో రామాలయం పక్కనుందండి. తమ్ముడు? నేను ఈ తమ్ముడిని కాదత్తా, నీ తమ్ముడు కొడుకుని. అదేలేరా, నిన్ను చూస్తే మా తమ్ముడు తలొప్పుకొచ్చాడు. ఇక మీదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు. ఇక నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉంది కానీ బయలుదేరు. ఏరా, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా, మీ నాన్నరా? బాధే అత్త, నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు. బండి చాకరీ అనుకో. ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో. ఇల్లంతా పనులు. దానికి మీ మరదలు కూడా తోడైంది. ఇద్దరు బిజీ. చదువులతో మేం బిజీ. మా ఇల్లంతా బిజీ. ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ. ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను. నా మంచి అత్తే కదూ, మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు. ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా? నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను. ముందు నువ్వు బయలుదేరు. నేనేమైపోతే మీకేంట్లేరా? మీరా బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి. ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను? నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా? ఆడపిల్లకి అమ్మ మీద ఆశ, మగపిల్లాడికి అత్త మీద ఆశ. నేనేం నీకోసం ఆడపిల్లని కనలేదుగా. కనేసున్నా పోయేది. దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని. అప్పుడు అని అనుకుంటే నేను ఆడేవాడిని. చెప్తున్నాను కదత్తా, మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత. మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా. నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు. ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా చూడలేదత్తా. నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు. అట్టయితే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడేస్తే సరి. ఏ బూరుగు పల్లెలు? అదేరా, కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే, ఇంద్రవల్లిలో ఉంటారు. అయితే మనం హైదరాబాదు. ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర్రా చేసేది? నేను బండి కట్టించుకుంటారా? కొంచెం ఆగరా, ఏదైనా తిని వెళదు. తర్వాత తింటానత్తా. నువ్వు ముందు రెడీ అవు. అత్తా, ముందు నువ్వు పద. సామాన్ నేను తీసుకొస్తాను కదా. ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నాన్న వచ్చేస్తారు. సరేనా? బయలుదేరు. వస్తానమ్మా. సావిత్రమ్మా వస్తానమ్మా. మంచిదమ్మా. రాఘవయ్య గారు వస్తాను. పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. వస్తాను. జరుగత్తా.
జరుగు. అత్త అత్త ఏమైంది పార్వతమ్మా? పార్వతమ్మా, పార్వతమ్మా! అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైంది? ఉన్నట్టుండి ఒరే పడిపోయింది. రాములు, ఏమైందమ్మా? వీరయ్య! అరే కొండయ్య, పార్వతం చచ్చిపోయిందిరా. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది. ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు. పాపం. మా నాన్నగారి సంతానంలో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది. మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న. కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు. మన అందరం ఉండి కూడా తన ఒంటరితను అనుభవించింది. పోయేటప్పుడు కన్నీళ్లు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న. పగాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది. ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టును నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం. కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నాకు గుర్తుండిపోయేలా చేసింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు. లే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు. ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే వచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్నపిల్లల ఏంట్రావు గారు? మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండదు యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక ఈ హైదరాబాద్ మనదే. సో లెట్స్ ఎంజాయ్. హలో, ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నది ఎంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేటమ్మా. Hey girls, it's okay, come. Come on. Hey, did you see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే, వెంటనే
తిరిగి చూడండి. ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు. ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు.